జనం కోసం న్యూస్ కు స్వాగతం. చేప మందు కోసం కర్నూలు నుంచి వచ్చినామండి. మేము 2 years అయింది. ఇది 3rd year వేయించినది మా బాబుకి ఆస్తమా ఉందని కొంచెం ఆయాసము, దగ్గు, జలుబు ఉన్నట్టుండి జ్వరము వచ్చేది. ఇట్లా చలికాలము వస్తే క్లైమేట్ చేంజ్ అయితే స్టార్ట్ అయ్యేది. కొంచెం సీరియస్ అయ్యేది. దాని నుంచి హాస్పిటల్లో చూయించుకున్నాము, ట్రీట్మెంట్ తీసుకున్నాం, కానీ తగ్గలేదు. మాకు వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చేప మందు వేపిస్తే బాగుంటుంది అంటే ఒకసారి మేము కర్నూలులో కూడా వేయించాము. కరోనా కన్నా ముందు. కరోనా తర్వాత వాళ్ళు ప్రైవేట్గా వేయడం స్టాప్ చేసినారు. ఇక్కడ ఆదోనిలో వేస్తారని మా పెద్దవాళ్ళు అప్పుడు వేయించేవాళ్ళు చెప్పినారు. ఇది ఇక్కడ వేయబట్టి ఒక 40 years అవుతుంది. ఇక్కడ చేప మందు వేయబట్టి 40 years అవుతుంది. ఇంకా మా వాళ్ళు చెప్పినందుకు ఇక్కడ కనుక్కొని వచ్చి ఇక్కడ వేపిస్తున్నాం చేప మందు. 3 years అయిందండి. 3rd year. మా పేరు గిరిజ అండి. కర్నూలు నుంచి వచ్చినాము. ప్రతిసారి ఇక్కడే వచ్చి వేపిస్తాము. కరెక్ట్ కార్తీ టైంకి స్టార్ట్ చేస్తారు. కార్తీ అయ్యేలోపు వేస్తారు. ఈ టైంలో వేస్తేనే మందు బాగా పనిచేస్తుంది అని అంటారు. మా బాబుకి అయితే బాగుంది. ఇది వేపించినప్పటి నుంచి దగ్గు, జలుబు ఏం లేదు, జ్వరం అనేది అయితే ఏం లేదు, బాగుంది. ఇది ఈరోజు మురుగశిర కార్తీకలో ఇక్కడ చేపలు ఇస్తున్నారు. నేను చేపలు దానిగా మాకు 13 years ఉంది. అప్పటి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు 25-26 year అయింది. మనం కంటిన్యూ రెగ్యులర్ ఈ సంవత్సరంకి ఒకసారి మురుగశిర కార్తీక ఎప్పుడు కలిగేది ఆ రోజు వచ్చి ఇక్కడ నుంచి చేపలు తీసుకుని ఔషధం తీసుకుని పోతాను. మాకు చాలా బాగా అయింది. వస్పేట నుంచి వస్తున్నాను. వస్పేట నుంచి కంటిన్యూ రెగ్యులర్గా వస్తున్నాను. ఔషధి నాకు తగ్గింది అన్నీ. తర్వాత సంవత్సరానికి ఒకసారి వచ్చిపోవాలని మా నాన్న చెప్తున్నారు. అప్పటి నుంచి నేను సంవత్సరానికి ఒకసారి వచ్చి ఔషధి తీసుకుని పోతాను. మాకు బాగా అయింది. మనము మా రిలేషన్ అన్ని వచ్చి తాగిసిపోతున్నాను సార్. ఇది దమ్ము, అస్తము చాలా వస్తుంది. మాకు చాలా డాక్టర్ దగ్గర తీసుకుపోయినారు చిన్న టైంలో. ఎప్పుడు తక్కువ అవ్వలేదు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు దానిగా లేదు. ఇది ఆల్మోస్ట్ నాకు లేదంటే కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి నన్ను తాకుతున్నాను. ఈ పరిశ్రమల దర్గాలో వచ్చి తాకుతున్నాను. బాగా దేవుడు బాగా అయింది. మాకు ఇంకా ఎక్కువ యూజ్ అవ్వాలి అందరికీ.